కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అమరన్ చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించిన వర్స్టైల్ స్టార్ శివకార్తికేయన్ ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. విశ్వనటుడు కమల్ హాసన్ నిర్మాణంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెయాన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. అమరన్ సాధించిన ఘన విజయం తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్, శివకార్తికేయన్ మధ్య ఏర్పడిన క్రియేటివ్ బాండింగ్ ఇప్పుడు మరింత బలపడింది. కేవలం కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న వీరి ప్రయాణం సయాన్తో మరో స్థాయికి చేరుకోనుంది. ఆర్ మహేంద్రన్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్పై సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇందులో శివకార్తికేయన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా డివైన్ లుక్లో కనిపిస్తున్నారు. ఒంటిపై విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాలలు, సంప్రదాయబద్ధమైన ధోతి ధరించి శివకార్తికేయన్ కనిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంది. ఆయన ప్రశాంతమైన ముఖ వర్చస్సు వెనుక ఒక అపారమైన శక్తి దాగి ఉన్నట్లు మేకర్స్ డిజైన్ చేశారు. ముఖ్యంగా ఆయన చేతిలో ఉన్న వంపు తిరిగిన కత్తి, వెనుక కనిపిస్తున్న నెమలి రెక్కలు మురుగన్ స్వామికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ మిథికల్ టచ్ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆరాను తీసుకొచ్చింది. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్. రాజ్ కమల్ ఫిల్మ్స్, శివకార్తికేయన్ కాంబినేషన్లో సంతోష్ నారాయణన్ పనిచేస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తనదైన యూనిక్ స్టైల్తో, చార్ట్ బస్టర్ ఆల్బమ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఆయన మ్యూజిక్ ఈ గ్రాండ్ రూరల్ ఎంటర్టైనర్కు వెన్నెముకగా నిలవనుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సెయాన్ కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్తో పాటు వినోదాన్ని సరైన పాళ్లలో మేళవిస్తూ దర్శకుడు శివకుమార్ మురుగేషన్ ఈ కథను సిద్ధం చేశారు. 2026లో థియేటర్లకు వచ్చే బిగ్గెస్ట్ ఫ్యామిలీ స్పెక్టికల్గా ఈ చిత్రం నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పవర్ఫుల్ అండ్ డైనమిక్ పాత్రలో శివకార్తికేయన్ నటన ఈ సినిమాకు హైలైట్గా నిలవనుంది.